ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో సుమారు 350 ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటరాయుని కోనేరు ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు 2 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికాన రవికుమార్ శంకుస్థాపన చేశారు. జాతపు తెగకు చెందిన వెంకటరాయుడు అనే రాజు సుమారు 350 ఏళ్ల క్రితం పాలకొండ ప్రాంత ప్రజల త్రాగునీరు, సాగునీటి అవసరాల కోసం ఈ కోనేరును తవ్వించినట్లు సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ తెలిపారు. కోనేరు సమీపంలోని శ్రీ సీతారామస్వామి వారి ఆలయానికి ఆధ్యాత్మిక చరిత్ర ఉందని, ఆలయ వార్షిక సాంప్రదాయ ఉత్సవాల్లో భాగమైన డోలోత్సవాన్ని వెంకటరాయుని చెరువు ఉత్తర గట్టుపై ఉన్న మండపంలో నిర్వహించడం ప్రత్యేకత అని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో కోనేరు అభివృద్ధికి 25 లక్షల రూపాయలు మంజూరైన క్షేత్రస్థాయిలో పనులు జరగలేదని కొరికాన రవికుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోనేరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. వెంకటరాయుని కోనేరును కేవలం నీటి వనరుగానే కాకుండా ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే పార్కుగా తీర్చిదిద్దేందుకు సుమారు 2 కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. శ్రీకాకుళం నగరంలో సుడా నిర్మించిన కార్గిల్ పార్క్ తరహాలో అంతకంటే మెరుగైన వసతులతో వెంకటరాయుని పార్కును అభివృద్ధి చేస్తామని తెలిపారు. పార్క్లో పచ్చదనం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బాక్స్ క్రికెట్ కోర్ట్, సీనియర్ సిటిజన్ సిట్టింగ్ ఏరియా, ఫుడ్ కోర్టుతో పాటు ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు కొరికాన రవికుమార్ వెల్లడించారు. సుడా పరిధిలో గత 18 నెలల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 47 కోట్లతో దాదాపు 49 అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. వెంకటరాయుని కోనేరు ఆధునీకరణ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసి రానున్న సంక్రాంతిలోపు పాలకొండ ప్రజలకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. మాత్రమే కాదు, చుట్టుపక్కల ఎవరు వచ్చినా కానీ, ఏదో షాపింగ్కి వచ్చినా, ఇంకేదో పని మీద వచ్చినా, మార్కెట్కి వచ్చినా, సాయంత్రం ఇక్కడికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళేటట్టుగా అందరికీ ఇది అనువుగా ఉండే ఉద్దేశంతో ఇదంతా రెడీ చేస్తున్నాం. ఆల్రెడీ పెద్దలు చెప్పారు, ఈ ఏదైతే ఇప్పుడు తామర ఆకులు ఉన్నాయో అది మేము ఇప్పుడు టచ్ చేయడం లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దానికి ఓనర్స్ వాళ్ళ పెర్మిషన్తో ఇప్పుడు వాళ్ళది గౌరవ శాసనసభ్యులు గారు అది కొంచెం వాళ్ళ మీద ప్రెజర్ చేసి అది రెడీ చేయించితే సెకండ్ ఫేజ్లో మనం ఇంకా ఇందులో బోటింగ్ అని అక్కడ సెంటర్లో ఒక మంచి విగ్రహం, బోటింగ్, ఎంటర్టైన్మెంట్స్ అన్ని, వాటర్ స్పోర్ట్స్ కూడా ఇందులో పెట్టే ఆలోచనలు ఉన్నాయి. రెండో ఫేజ్లో అది చేయబోతున్నాం. ఇది ఏదైతే మన ప్రాజెక్ట్ ఉందో, మన స్థానిక కౌన్సిలర్ గారు, ఇప్పుడు మాజీ కౌన్సిలర్ గారు కొరికాన గంగనాయుడు గారు నిరంతరం ఏమైంది పాల్గొండ చెరువు ప్రాజెక్టు, ఏమైంది ఎప్పుడు చేద్దాం, చెయ్యాలి, మనం ఎలాగైనా చెయ్యాలి, మన టైంలోనే చెయ్యాలని నిరంతరం ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నారు. సో ఆయనకి ఈరోజు నా సమాధానంగా ఇది రెడీ చేస్తున్నాం. ప్రతి నాయకుడికి కూడా కొంత సమయాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు మీరు ప్రతి గ్రామీణ ప్రాంతానికి కానీ, మీరు ఈరోజు ఏ గ్రామీణ ప్రాంతానికి మీరు వెళ్ళినా ఆ గ్రామీణ ప్రాంతాల్లో మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తిగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో మీరు ఏ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళినా పూర్తి స్థాయిలో అన్ని గ్రామీణ ప్రాంతాలకి ఎక్కడా కూడా పెండింగ్ లేకుండా రోడ్లు కూడా పూర్తి చేస్తామని సభ ద్వారా నేను తెలియజేస్తాను.